శుభోదయం. ఇది ఫీబా రేడియో ఇంటర్నెట్ ప్రసార కేంద్రం. నేటి మా తెలుగు కార్యక్రమమునకు స్వాగతం. ఇప్పుడు వినండి ఆరాధనా సమయం. ఆరాధనా సమయం. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. యెహోవా దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సంఘము అలా నిలబడి ఉండగా మనమందరము దేవుణ్ణి స్తుతిస్తూ, నన్ను విడిపించిన దేవా, నన్ను రక్షించిన దేవా అనే పాట పాడుతూ ప్రభువును మహిమపరచుదాం.
పొడల చేత కన్ను మిన్ను కనకున్నా, పాపపు పొడల చేత కన్ను మిన్ను కనకున్నా, నన్ను గాంచి వెల చెల్లించి, నన్ను గాంచి వెల చెల్లించి రక్షించిన దైవమా, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తుతి స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తుతి స్తోత్రం. నన్ను విడిపించిన, నన్ను రక్షించిన, నన్ను క్షమించిన, నన్ను కరుణించిన నా యేసుకే స్తోత్రము, నా క్రీస్తుకే వందనము, నా యేసుకే స్తోత్రము, నా క్రీస్తుకే వందనము. అలాగే నిలబడుకొని ఉండగా ఉత్తర ప్రత్యుత్తర భాగములుగా కీర్తనలు 32వ అధ్యాయం 1 నుండి 11 వచనములు. ఈ భాగాన్ని మనం ఈ సందర్భంగా చదువుకుందాం. మొదటి వచన ప్రారంభం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి నా మీదికి రావు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. విమోచన ఘానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసెదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలెనైనను కంచర గాడిదల వలెనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మిక ఉంచువాన్ని కృప ఆవరించున్నది. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగమును చదవగా మనము విందము. కీర్తనలు 32:7 నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దైవజనులు సహోదరులు దేవప్రియం యేసుదాస్ గారు ఆరోగ్యవరం ప్రభువు నామమున వాక్యం బోధించవలసినగా సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాము. క్రీస్తునందు ప్రియమైన ఆరాధన సమయం శ్రోతలకు శుభాభివందనములు. మిమ్మును మీ కుటుంబములను దేవుడు మెండుగా దీవించునుగాక. ఈనాటి ఆరాధన అంశము దాగుచోటు, ది హైడింగ్ ప్లేస్. సంకీర్తన 32:7 నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. Thou art my hiding place. Thou shalt preserve me from trouble. Thou hast compassed me about with songs of deliverance. దీనికి అనుబంధంగా సామెతలు 30:26 ధ్యానించుకుందాము. చిన్న కుందేళ్లు బలములేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. ది కోనీస్ ఆర్ బట్ అ ఫీబుల్ ఫోక్, yet make they their houses
ఇన్ ది రాక్స్. పేటు సందులు అనగా బండ సందులు అని గ్రహించాలి. సామెతలు 30:24లో భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి. చీమలు, చిన్న కుందేళ్లు, మిడుతలు మరియు బళ్ళి అను వాటిని గూర్చి వ్రాయబడ్డాయి. వీటిలో ఈ దినం చిన్న కుందేళ్లను గూర్చి ధ్యానించుకుందాం. చిన్న కుందేళ్లను 3 అంశాలుగా చెప్పుకొని మన ఆరాధనకు సహాయకరంగా ధ్యానించుకుందాం. మొదటి ఉప అంశం, నీకు లోకములో శత్రువు కలడు. యు హ్యావ్ అన్ ఎనిమీ ఇన్ ద వరల్డ్. ఈ చిన్న కుందేళ్లకు శత్రువు కలడు. ఈ చిన్న కుందేళ్లు విశ్వాసులకు గుర్తు. కుందేలుకు అడవి మృగములే శత్రువులు. 1 పేతురు 5:8, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది అనగా సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ప్రియమైన సోదరుడా, సోదరి, నీవు నేను మెలకువగా ఉండి నిబ్బరమైన బుద్ధితో వివేకముతో ఉండి అపవాది తంత్రములలో పడకుండా జాగ్రత్త పడాలి. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబములలో పడకుండా గర్జించు సింహం లాంటి అపవాది నుండి తప్పించుకోవాలి. సాధారణంగా కుందేళ్లు పచ్చిక మైదానములలో మేతమేస్తూ ఉంటాయి. వాటికి దేవుడు నిలువెత్తు చెవులను అనుగ్రహించాడు. తమకున్న ఆ చిన్న తలల కంటే అవి పొడవాటి చెవుల ద్వారా తన శత్రువు చెప్పుళ్లను బహు దూరము నుండియే గ్రహించి పసిగట్టగలవు. సింహములు, పులులు లాంటి వన్యమృగములు పొంచి ఉండి మేతమేస్తున్న కుందేళ్లపై ఒక్క ఉదుటున దూకి వాటిని వేటాడి చంపివేస్తాయి. చిన్న కుందేళ్లు బలములేని జీవులైనప్పటికీ తమకున్న మిక్కిలి జ్ఞానముతో తీవ్రమైన పరుగు అను తలాంతుతో కొండలలోని బండ సందులు లేదా పేటు సందులలోకి చేరుకొని సురక్షిత ఆశ్రయమును పొందుకుంటూ ఉంటాయి. ఆ బండ సందులే వాటికి నివాస స్థానములు. కనుక విశ్వాసి వినే చెవులను కలిగి ఉండాలి. వినుట ద్వారా విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక అని ప్రకటన 2-3 అధ్యాయాల్లో 7 పర్యాయములు 7 సంఘములకు చెప్పుట చూస్తున్నాం. అనగా విశ్వాసులు నిక్కరించిన చెవులతో దేవుని వాక్యములను వింటూ ఉండాలి. 2 కొరింథీ 2:11 సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అని వ్రాయబడిన ప్రకారము మన విరోధి కదలికలను, ప్రలోభములను మనము గుర్తించగలగాలి. క్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అట్టి శక్తిని ఆయనే ఇయ్యగలడు. వారు వినుచుండియు వినకయు గ్రహింపకయునున్నారని మత్తయి 13:12లో, 14వ వచనంలో వారి చెవులు మందములైనవని, 15వ వచనంలో గనక మీరు వినుమట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు. మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మత్తయి 13:17లో వ్రాయబడి ఉన్నది. ఇవి మనకు హెచ్చరికలు. అదే మత్తయి సువార్త 13:16లో మీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములైనవి. ఇది విశ్వాసికి యేసునాథుని అభినందన. ప్రియమైన స్నేహితుడా, అనేక పర్యాయములు వాక్య ప్రబోధము ద్వారా, వాక్య పఠనము ద్వారా మనం వింటున్నను మనము మనస్కరించక లేదా గ్రహించకపోతే అపవాది తంత్రములలో పడిపోయే ప్రమాదమున్నదని జాగ్రత్త పడాలి. చిన్న కుందేళ్లు ఎందుకు అంత జ్ఞానము కలవి అని యోచిస్తే తమకున్న విలువైన లేదా చెవులు చెప్పే విషయములను అవి ఇట్టే గ్రహించి, అంటే పెడచెవిని పెట్టక వెనువెంటనే పరుగెత్తి పారిపోతాయి. సామెతలు 29:1లో ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అని వ్రాయబడి ఉన్నది. ఇది ఎంత విచారము! గనుక చిన్న కుందేళ్ల వలె విశ్వాసులమైన మనము యేసు స్వరమునకు లోబడాలి. వాక్యమందలి హెచ్చరికలను గైకొని మన విశ్వాసపు పరుగును అనుసరించాలి. 2 తిమోతి 2:22లో నీవు యవనేచ్ఛల నుండి పారిపోమ్ము అని వ్రాయబడి ఉన్నది. గనుక మనలను మృంగివేయ పసిగడుతున్న అపవాది లేదా గర్జించు సింహము అను తిరుగాడుచున్న శత్రువు ఉన్నాడను సంగతి మరువరాదు. 2వ ఉపవంశం, నీవు తరమబడుచున్నను నీకు ఆశ్రయము కలదు. యు హ్యావ్ రెఫ్యూజ్, హైడింగ్ ప్లేస్ ఇన్ క్రైస్ట్. 2 కొరింథీ 4:9 తరమబడుచున్నను దిక్కులేని వారము కాము అని పౌలు భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. అదే అధ్యాయము 8-9 వచనాల్లో ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములనను కేవలము ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించువారము కాము,
ఇది ఎంత ఆశ్చర్యం! క్రీస్తును విశ్వసించి జీవించుచున్న వారికి ఇది గొప్ప ఆదరణ. మృగములచే తరమబడుచున్న చిన్న కుందేళ్లు తమకు ఆశ్రయము కలదు అని నమ్ముచున్నాయి. నీకు నాకు క్రీస్తునందు ఆశ్రయము కలదు అని నమ్మాలి. యు హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్ దట్ యు హ్యావ్ ది రెఫ్యూజ్ ఇన్ క్రైస్ట్. సమూయేలు ద్వారా రాజ్య అభిషేకం పొందుకున్నను దావీదు తరమబడుచూ ఉండుట చూడగలం. సింహాసనము వెంటనే అతనికి దక్కలేదు. సౌలు చేత అరణ్యముల వెంబడి తరమబడ్డాడు. కానీ అతను తన ఆశ్రయదుర్గమునందు నమ్మిక ఉంచాడు. 2 కొరింథీ 12:10 నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అని పౌలు అన్నాడు. ఫిలిప్పి 4:13 నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అని పౌలు వ్రాయిచున్నాడు. మనము నిత్యము ఆయన యందు బలమును పొందుకుంటూ ఉండాలి. బైబిల్ చదువుట యందును, కనుదృష్టి లోపించిన వృద్ధులైతే వాక్యమును వినుట యందును, మనమైతే ప్రార్థించుట యందును, ధ్యానించుట యందును, విన్న వాక్యమును నెమరువేసే అనుభవం అందును ఎడతెగక ఉన్నట్లయితే ఆయన బలాన్ని పొందుకోగలం. బాలబాలికలైతే వాక్యమును కంఠపాఠం ద్వారా వల్లెవేస్తూ అభ్యసింప చేయబడుతూ ఉండాలి. ప్రియమైన స్నేహితుడా, సోదరి, నీకు ఒక దృఢమైన ఆశ్రయస్థానము, దాగుచోటు, మరుగు స్థలము నీ రక్షకుడైన యేసు ప్రభువునందు నిత్యము కలదు అని మరువవద్దు. 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు అని వ్రాయబడి ఉంది. చిన్న కుందేళ్లు బలము లేని జీవులైనను పిరికితనము గలవి కావు. తమ పరుగు బలముపై అవి నమ్మిక గలవి. ఓ విశ్వాసీ, నీ పరుగు మీద నీకు నమ్మిక కలదా? నీ పరుగు నీకు యేసయ్య ద్వారానే దొరికినని ఎరుగుచున్నావా? యోహాను సువార్త 16:33 యేసు ఇలా అన్నాడు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. చిన్న కుందేళ్లు బలము లేని జీవులైనను అవి పేటు సందులలోకి వెళ్ళిపోయి నిర్భయంగా వెనక్కు తిరిగి చూస్తూ ఉంటాయి. ఎందుకనగా బండపేటు ఎదుటకు పరుగెత్తి వచ్చిన సింహము వాటిని ఏమీ చేయలేక గర్జిస్తూ వెళ్ళిపోతాయి. ప్రియమైన సోదరుడా, సోదరి, ఇక 3వ అంశాన్ని ధ్యానించుకుందాం. నీవు పరుగెత్తాలి. యు హ్యావ్ టు రన్ ఫర్ ది రెఫ్యూజ్ ఆర్ టు ది హైడింగ్ ప్లేస్. నీ నివాసమైన ఆశ్రయస్థానము అనగా పేటు సందుకు నీవు పరిగెత్తాలి. శత్రువు నోటికి నీవు చిక్కకుండా శీఘ్రగతిని పరిగెత్తగలగాలి. అనగా ఆశ్రయస్థానంపై నీవు గురి కలిగి పరిగెత్తాలి. యేసు వైపు చూచుచూ పరిగెత్తాలి. హెబ్రీ 12:1-2 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు అనగా మూల భాషలో సేనాధిపతియు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అని వ్రాయబడి ఉన్నది. చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టాలి. విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ ఓపికతో పరిగెత్తాలి. చిన్న కుందేళ్ల ద్వారా ఇదే మనం నేర్చుకుంటున్నాం. సౌలు రాజు చేత తరమబడుచున్న దావీదు అవకాశము తనకొచ్చిన తాను చంపక వదిలివేసిన సౌలు రాజుతో ఈ మాటలు అంటున్నాడు. చూడండి, 1 సమూయేలు 26:20 ఒకడు పర్వతముల మీద కౌజు పిట్టను తరిమినట్లు ఇశ్రాయేలు రాజువైన నీవు మిన్నల్లిని వెదుకుటకై బయలుదేరి వచ్చితివి అంటున్నాడు. దావీదు తనను తాను తగ్గించుకుంటూ కౌజు పిట్ట వలె మిన్నల్లి వలె పోల్చుకొని మాట్లాడుతున్నాడు. తాను తరమబడుచున్నానని దావీదు ఆక్రందన వెలుబుచ్చాడు. ఆయనను తనకు ఆశ్రయం కలదని విశ్వాసముతో పరిగెడుతున్నాడు. తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును అని ప్రభువు పలికిన మాటను అనుసరించి చివరికి దావీదు సింహాసమును అధిష్ఠించాడు. అయితే మనము గురి యొద్దకే పరిగెత్తాలి. అటు ఇటు లోకం వైపు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముల వైపు చూడరాదు. పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో 3:12 అంటున్నాడు, నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దాన్ని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. 13-14 వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు
దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఐ ప్రెస్ టువర్డ్ ద మార్క్ టు ది ప్రైజ్. ప్రియమైన స్నేహితుడా, నీవు నేను పరిగెత్తాలి, గురి యొద్దకే పరిగెత్తాలి. సదాకాలం యెహోవాయందు నా గురి నిలుపుచున్నానని కీర్తనాకారుడు 16:8 చెప్తున్నాడు. చిన్న కుందేళ్ళు తమకు సరిగా గురిగా బండ సందులనే ఎంచుకున్నాయి. దావీదు అభిషేకము నుండి సింహాసనము కోసం పరిగెత్తాల్సి వచ్చింది. సిలువను దాటితేనే సింహాసనముందని గ్రహించాలి. నో క్రాస్ నో క్రౌన్. మనలను తరుముచున్న అపవాది గర్జించు సింహముతో పోరాడి గాయపరచబడి చనిపోయి 3వ దినమున యేసుక్రీస్తు ప్రభువు దిగ్విజయంగా తిరిగి లేచి నిన్ను నన్ను అక్కున చేర్చుకున్నాడు. ఎంత ఆశ్చర్యం! సిలువలో యోధునిగా పోరాడిన యేసయ్య పలు గాయములను పొందుట ద్వారా చీల్చబడ్డాడు. బండ చీల్చబడినది. ఆ బండ క్రీస్తే. 1 కొరింథీ 10:4. ప్రియమైన స్నేహితుడా, సోదరి, బలములేని జీవులైన చిన్న కుందేళ్ల వంటి వారమైన మనము గర్జించు సింహము నోట చిక్కకుండా పరిగెత్తుకుని వెళ్ళి దాగుకొనుటకు సిలువలో యేసు అను బండ చీల్చబడి పేటు సందులు ఏర్పడ్డాయి. అవే మనకు ఆశ్రయ స్థానములుగా, దాగుచోటుగా, మరుగైన సురక్షిత స్థావరములుగా మలచబడ్డాయి. నా దాగుచోటు నీవే. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. ఎంత ఆశ్చర్యం! నీ నివాసము యేసుక్రీస్తు అను బండ యొక్క సందులే, అనగా ఆయన ప్రశస్త గాయములే. పరమగీతము 2:14 బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలనాశ్రయించు నా పావురమా అని వ్రాయబడిన ప్రకారము బండ సందులు, పేటు బీటులు చీల్చబడిన యేసునాథుని గాయములే. ఇక్కడ పావురము విశ్వాసికి గుర్తు. చాలా పర్యాయములు అపనమ్మికముతో యేసు శిష్యుడైన తోమ వలె మనము ఆశ్రయ స్థానమునకు దూరం అవుతున్నాం. యోహాను సువార్త 20:27 తరువాత యేసయ్య తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. అంతకు మునుపు తోమ 25వ వచనంలో, నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని చెప్పాడు. ప్రియమైన స్నేహితుడా, సోదరి, నీ కొరకు ఆయన సిలువలో పొందిన గాయములను నీవు నమ్ముచున్నావా? పునరుత్థానుడైన యేసును నమ్మి చిన్న కుందేళ్ల వలె పరుగు తీసి ఆ గాయములు అనడి పేటు బీటలను ఆశ్రయించి ఆరాధిస్తూ ఉన్నావా? ఆనందిస్తూ ఉన్నావా? సామెతలు 14:32 మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు అని వ్రాయబడింది. మన జీవిత చర్మదశలో కూడా ఆయనే మనకు ఆశ్రయము. 2వ తిమోతి 4:7-8 మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటముంచబడి ఉన్నది. చిన్న కుందేళ్లు బలములేని జీవులు, ఆయనను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. పరిశుద్ధుడైన యోహాను 14:1 నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. ప్రియమైన స్నేహితుడా, సోదరి, విశ్వాసి, 3 సంగతులు నీవు మరవవద్దు. నీకు శత్రువు ఉన్నాడని మరవవద్దు. 2వది, నీకు ఆశ్రయస్థానం ఉన్నదని మరవవద్దు. 3వది, అయితే నీవు పరిగెత్తాల్సిన ఆవశ్యకత ఉందని కూడా మరవవద్దు. పరిశుద్ధాత్మ దేవుడే మనందరికీ సహాయము చేయునుగాక. ఆమెన్. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఇంతవరకు దైవ వర్తమానం అందించిన సేవకులకు మనందరి తరపున కృతజ్ఞతలు తెలియచేస్తూ ఇప్పుడు మనమందరము కలిసి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను మనం చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలో నుండి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్.
దైవజనమ, మీ అందరి కొరకై గ్రంథములో నుండి ఒక వాగ్దానం. కీర్తన 50:15 ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఇంతటితో కార్యక్రమం ముగించబడింది. ప్రియ దైవజనమ, ఇంతటితో ఈ కార్యక్రమము ముగిసింది. ఈ కార్యక్రమాన్ని గురించి మీ సలహాలు, మీ అభిప్రాయములకై మమ్మను సంప్రదించవలసిన మా మెయిల్ ఐడి info@febaonline.org. మొబైల్ సంఖ్య 9480585039. మరలా వచ్చే ఆదివారం ఇదే సమయానికి మనమందరము కలుసుకుందాం. అంతవరకు దైవాశీస్సులు, ప్రభు కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్.